గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈ రోజు మనం మెడ నొప్పి, నడుము నొప్పి, అలాగే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జాయింట్ పెయిన్స్ గురించి తెలుసుకుందాము. వీటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు స్టార్ హోమియోపతి డాక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో ఈ మధ్య కాలంలో నడుము నొప్పి అనేది కామన్ సమస్య అయిపోయింది. చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. అసలు నడుము నొప్పి రావడానికి రీజన్స్ ఏంటి? ముఖ్యంగా నడుము నొప్పిలో చాలా రకాలు ఉంటాయమ్మా. సింపుల్ మజిల్ స్ట్రెయిన్ నుంచి మొదలుకుంటే మేజర్ డిసీజెస్ లైక్ స్పైన్, టీబీ వరకు చాలా రకాల కారణాలు ఉంటాయి. సో నడుము నొప్పి అనగానే మనం మెయిన్గా బేసిక్గా చాలా తరచుగా సఫర్ అవుతున్నది ఏంటంటే ఈ మధ్య లంబార్ స్పాండిలోసిస్ అంటాం. అంటే నడుము భాగంలో ఉండే వెన్నుపూసలో వచ్చే మార్పుల వల్ల, దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఓవర్ స్ట్రెయిన్ కావచ్చు, రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం కావచ్చు, ఇంప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, అంటే బాడీలో అనేమిక్ కండిషన్స్ ఏమైనా డెవలప్ అయినా, న్యూట్రిషనల్ డిఫెక్ట్స్ అండ్ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఏమైనా సర్జరీస్ ఉన్నా కూడా, ఏమైనా ఇంజురీస్ ఉన్నా కూడా, అండ్ ఇంటర్నల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమన్నా ఉన్నా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వీటిని డిఫరెన్షియేట్ చేయడానికి చాలా రకాల ఈవెన్ సిమ్టమాటిక్గా మనం అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. సో స్ట్రెస్ వల్ల వచ్చే నడుము నొప్పికి, అంటే మామూలుగా ఎక్కువ వర్క్ చేసిన వల్ల వచ్చిన నడుము నొప్పికి, ఏదైనా సీరియస్ కండిషన్ ఫర్ ఎగ్జాంపుల్ లంబార్ స్పాండిలైటిస్ వచ్చిన దానికి డిఫరెన్సెస్ ఏంటి అసలు? జనరల్లీ స్ట్రెస్ వల్ల మన ఓవర్ వర్క్ వల్ల వచ్చే పెయిన్ ఏంటంటే ఇట్స్ ఎ టెంపరీ పెయిన్ ఉంటుంది. మన క్యాచీ పెయిన్ ఉంటుంది, సింపుల్గా పెయిన్ వస్తుంది, మళ్ళీ రెస్ట్ తీసుకుంటే ఇట్ విల్ బి డిసపియర్డ్. బట్ ఈ ఇంటర్నల్గా ఈ డిస్క్లో ప్రాబ్లమ్స్ కానివ్వండి, జాయింట్స్లో ఏదైనా డీజనరేటివ్ చేంజెస్ కానీ జరిగితే కనుక పెయిన్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. మోర్ ఓవర్ సమ్ సిచ్యువేషన్స్లో అంటే ఇంకొంచెం వర్క్ చేసినా, కొంచెం స్ట్రెయిన్ అయినా కూడా పెయిన్ పెరిగిపోతుంది. దాంతోపాటు మెయిన్గా ఈ లంబార్ స్పాండిలోసిస్ లాంటి కండిషన్స్లో అయితే ఆ పెయిన్ రేడియస్ టు ద లెగ్స్, అంటే కాళ్ళకి కూడా మనకు ఆ పెయిన్ అనేది పాకినట్టుగా అవుతుంది అండ్ కాళ్ళలో వీక్నెస్ డెవలప్ అవుతుంది. దాంతోపాటు మంటలు లాంటివి కానీ, మొద్దుబారినట్టు అవ్వడం కానీ, నమ్నెస్ లాంటిది ఎక్కువగా చూస్తుంటాం. సో ఇదే కాకుండా జనరల్గా ఇంటర్నల్గా ఏదైనా పెథాలజీ అంటే టీబీ, స్పైన్ లాంటిది అసలు కదలేని పరిస్థితి వస్తుంది. కొంతమందిలో ఏంటంటే ఈ డిస్క్ ప్రొలాప్స్ లాంటివి కూడా కొన్ని ఉంటాయి. అట్లాంటి కండిషన్స్లో ఈవెన్ సింపుల్ మూమెంట్ కూడా సివియర్ పెయిన్ అనేది ఉంటుంది. మెయిన్ సివియారిటీ ఆఫ్ ద పెయిన్ అండ్ డ్యూరేషన్, అంటే ఎక్కువ రోజుల నుంచి ఉండడము, ఈవెన్ పెయిన్ ఏదైనా పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా తగ్గి మళ్ళీ రావడం అనేది ఇంటర్నల్గా ఏదైనా చేంజెస్ ఉన్నప్పుడు మనకు వచ్చే సిమ్టమ్స్ అవి. ఓకే. సో ఖమ్మం నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా, చెప్పండి. నా వయసు వచ్చేసి 36 సంవత్సరాలండి. ఓకే అమ్మా, హలో చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ఓకే అండి, చెప్పండి. నా వయసు వచ్చేసి 36 సంవత్సరాలండి. నాకు మెడ కింద నరాలు టక్ టక్ మన సౌండ్ లా వస్తుందండి, నొప్పి కాదు. ఓకే ఓకే. అలానే ఏంటి పడుకున్నా, లేచినా, కూర్చున్నా నా సౌండ్ నాకు తెలుస్తుంది అనమాట. టక్ టక్ మన సౌండ్ లా అనిపిస్తూ ఉంటుంది. ఓకే. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏం ప్రాబ్లం లేదమ్మా, అది నీ ఇదే అంటున్నారు, కానీ నాకు తెలుస్తుంది డాక్టర్ గారు, నొప్పి వస్తుంది మధ్య మధ్యలో. అచ్చా, ఓకే. టక్ టక్ మన సౌండ్ లా అనిపిస్తుంది డాక్టర్ గారు, ఎందుకని అంటారు? అంటే పెయిన్ అక్కడే ఒకే దగ్గర ఉంటుందా? మీకు పెయిన్ ఏమన్నా చేతిలోకి రావడం కానీ, గిడ్డినెస్ లాంటిది ఏమైనా ఉందా అమ్మా? చేతులు నొప్పులు లేదు డాక్టర్ గారు, మోకాలు నొప్పులు వస్తున్నాయి మధ్య మధ్యలోను. ఓకే ఓకే. మెడ దగ్గర మాత్రమే నొప్పి వస్తుందండి, నొప్పిను టక్ టక్ మన సౌండ్ లా వస్తుందండి, లేచినా కూర్చున్నా. ముఖ్యంగా ఈ సౌండ్స్ ఇట్లాంటివి రావడానికి ముఖ్య రీజన్ ఏంటంటే ఇంటర్నల్గా ఆస్టియోఫైట్స్ అని పెరుగుతాయమ్మా. అంటే ఇనిషియల్గా నర్వ్ కంప్రెషన్ అయ్యే ముందు ఈవెన్ మోకాల్లో కానివ్వండి, ఎనీ జాయింట్స్ ప్లేస్లో అక్కడ ల్యూబ్రికేషన్ తగ్గడం వల్ల, ఆస్టియోఫైట్స్ ఎక్కువ పెరగడం వల్ల, బోన్ టు బోన్ రబ్ అవ్వడం వల్ల సౌండ్స్ అనేవి వస్తుంటాయి. సో ఇది ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ఎనీ డీజనరేటివ్ చేంజెస్. సో ఇప్పుడే అంటే మీకు పెయిన్ సివియారిటీ కాకముందు కానీ, నర్వ్ కంప్రెషన్ ఎక్కువగా జరగకముందే మీరు ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే, కొంత రెస్ట్ తీసుకుంటే ఖచ్చితంగా నార్మల్ అవుతాయండి. అలాగే నెగ్లెక్ట్ చేస్తూ పోతుంటే అది ఈవెన్ నర్వ్ కంప్రెషన్కి లీడ్ చేసి సర్వైకల్ స్పాండిలోసిస్ లాంటిది కానీ, ఆర్థరైటిస్ కండిషన్స్ లాంటివి డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో మేడం. నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం నాది నడుము నొప్పి ఉంది మేడం. చెప్పండి అమ్మా, చెప్పండి. ఎప్పటి నుంచి ఉందమ్మా? ఇది నాకు ఇంతకుముందు నాకు పెయిన్, ఏదైనా వర్క్ చేసే పెయిన్ వచ్చేది సార్. ఓకే. అయితే ఈ 1 month నుంచి ఎలా వస్తుందంటే నైట్ మాత్రం వస్తుంది సార్. ఆ పెయిన్ నైట్ పడుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఓకే. అది మళ్ళీ మార్నింగ్ కూర్చేసరికి నడుము నొప్పి తగ్గిపోతుంది, కానీ నైట్ మాత్రం చాలా సివియర్ పెయిన్ వస్తుంది సార్. అది
ఓకే, అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ లాంటిది కూడా ఏమైనా ఉన్నదమ్మా? యూరిన్లో మంట కానీ? లేదు సార్, అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు. ఓకే, అంటే వన్ సైడ్ వస్తుంది, ఇట్లా వన్ సైడ్ బ్యాక్ నుంచి ఇటు సైడ్. అంటే ఈవినింగ్ స్టార్ట్ అయ్యి నైట్ ఎక్కువ అవుతుందమ్మా? ఈవినింగ్ పడుకునే ముందు వస్తుంది సార్. పడుకున్నప్పుడు బాగానే ఉంటుంది, పడుకుంటే నైట్ మొత్తం అసలు చాలా పెయిన్ వస్తుంది, ఎటు మదలడానికి రాదు అసలు. మళ్ళీ మార్నింగ్ లేచి ఒక 10 minutes లేవలేకపోతాను, ఒక ½ an hour తర్వాత మళ్ళీ యాక్టివ్ అయిపోతుంది. ఇట్లా నైట్ మాత్రం చాలా సివియర్ పెయిన్ ఉంది సార్. ఓకే, మేబీ అంటే కొంచెం ఈ బెడ్ పోస్చర్ కూడా ఒకటి చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. కొంతమందిలో ఏంటంటే సాఫ్ట్ బెడ్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కూడా స్పైన్లో మూమెంట్ అనేది కొంచెం డిస్టర్బెన్స్ అయ్యి పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇట్లా టెంపరీగా అంటే ఒక పీరియడ్ ఆఫ్ ఒక్క పోస్చర్లోనే పెయిన్ రావడం మళ్ళీ తగ్గడం అనేది బికాస్ ఆఫ్ సింపుల్ స్ట్రెయిన్ వల్లనే అవుతుంది. బట్ అది కంటిన్యూస్ ఉన్నా కానీ ఫర్దర్ ఏదైనా తిమ్మిరు లాంటివి, మంటలు లాంటివి, అట్లాంటివి అసోసియేటెడ్ సిమ్టమ్స్ కనుక ఉంటే ఇమీడియట్గా ఒక ఎక్స్రే అండ్ ఎంఆర్ఐ కానీ సిటీ కానీ చేయిస్తే ఇంటర్నల్ పెథాలజీ ఏమన్నా చూసుకొని దాన్ని బట్టి మెడిసిన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో నడుము నొప్పికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటారు? ట్రీట్మెంట్ అనేది జనరల్గా హోమియోపతిక్ మెడికేషన్ అనేది చాలా సింపుల్ మెడికేషన్ అమ్మా. దీనికి మెయిన్ ద డయాగ్నోసిస్ ఆఫ్ ద డిసీజ్, అంటే మెయిన్ డిసీజ్ ఎలా వచ్చింది, ద కాజ్ ఆఫ్ ద డిసీజ్. ఏదైనా ఇంజురీ, ప్రీవియస్ ఇంజురీ హిస్టరీ ఏమైనా ఉందా, ఏదైనా ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఇల్నెసెస్, అంటే చిన్నప్పటి నుంచి ఏమైనా అనేమిక్ కండిషన్స్ కానీ, ఏమైనా సర్జరీస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, లేదంటే ఏదైనా ప్రొలాంగ్డ్ ఫీవర్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా, ఏమైనా ఫ్యామిలీ హిస్టరీ, ఈవెన్ కొంతమందిలో సైకలాజికల్ స్ట్రెస్ కంటిన్యూస్గా ఉన్నా కూడా నర్వ్స్ అండ్ బాడీ వీక్నెస్ అయ్యి దాంతో కూడా పెయిన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఫస్ట్ బేసిక్గా ఏంటంటే వాళ్ళకున్న సిమ్టమ్స్ని ఫైండ్ అవుట్ చేసి ఆ సిమ్టమ్స్తో డయాగ్నోసిస్ పార్ట్కి వెళ్తాం మనం. అంటే అది ఏదైనా డిస్క్ బల్జ్ ఉందా, లేకపోతే ప్రొలాప్స్ ఉందా, అండ్ స్పాండలోలిస్థెసిస్ అంటే ఏదైనా కదలిక, అంటే కంప్లీట్ డిస్క్ అని కదిలినట్టు ఏమైనా ఉందా, ఇంటర్నల్గా ఏదైనా డీజనరేటివ్ చేంజెస్ ఉన్నాయా, స్పైనల్ స్టెనోసిస్ లాంటిది ఏమైనా ఉందా, ఈ మెయిన్ ఈ సిమ్టమ్స్ని బేస్ చేసుకొని కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అని ఉంటుంది హోమియోపతిలో. అంటే వాళ్ళకి ఆ సిమ్టమ్స్ అనేవి ఎప్పుడు ఎక్కువ అవుతున్నాయి అండ్ వాళ్ళ నేచర్ ఆఫ్ ద పెయిన్కి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ప్రీవియస్ హిస్టరీ, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని హోమియోపతిక్ మెడికేషన్స్ అంటే కాన్స్టిట్యూషనల్గా వాళ్ళకి పర్ఫెక్ట్ సిమిలిమమ్ మెడిసిన్ అని ఉంటుంది. అది ఇస్తే కనుక న్యాచురల్ వేలోనే ఏమైనా కంప్రెషన్స్ ఉంటాయి రిలీజ్ అవ్వడము, కంప్లీట్ నార్మల్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. ఓకే, సో ఇప్పుడు మెడ నొప్పి కూడా కామన్ అయిపోయింది చాలా మటుకు. ఎవరైతే ఎక్కువసేపు ఒక్క దగ్గర పోస్టర్లో కూర్చున్న వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవర్స్ తీసుకొని వాళ్ళలో కూడా మెడ నొప్పి సమస్య ఎక్కువ అయిపోతుంది. రీజన్స్ ఏమంటారు అసలు? మెయిన్ ప్రాపర్గా కంటిన్యూస్ ఒక ఇంప్రాపర్ పోస్చర్లో కూర్చోవడం కావచ్చు, ప్రాపర్ పోస్చర్ మెయింటైన్ చేయకపోవడం వల్ల కూడా ఒక రీజన్. కొంతమందిలో ఏంటంటే సిస్టమ్స్ మీద వర్క్ చేసే వాళ్ళు కానివ్వండి, ఆ సీటింగ్ విధానం ప్రాపర్గా లేకపోవచ్చు. ఈవెన్ డ్రైవర్స్లో కూడా ఎక్కువ జర్కీ మూమెంట్స్ లాంటివి, ఎక్కువ 2 wheelers మీద తిరిగే వాళ్ళు కానీ, కొంతమందికి ఏమైనా ఇంజురీస్ జరిగినా కూడా ఈ ఫస్ట్ స్ట్రెయిన్ వల్ల ఇనిషియల్గా అప్పుడప్పుడు పెయిన్ రావడము తగ్గడం అనేది జరుగుతుంటుంది. బట్ దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తూ పోతుంటే మామూలుగా ఏదైనా పెయిన్ వచ్చిందని పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం, మళ్ళీ తగ్గిపోవడం, అసలు రెస్ట్ అనేది లేకుండా రొటీన్గా వర్క్లో పడిపోయి ఎక్కువ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ స్ట్రెయిన్ ఎక్కువ అవ్వడం వల్ల గ్రాడ్యువల్లీ ఇంటర్నల్గా చేంజెస్ అనేవి జరుగుతుంటాయి. వెన్ బోన్ అండ్ నర్వ్ మీద ఏమైనా ప్రెజర్స్ పడ్డప్పుడు అది అదర్ సిమ్టమ్స్కి దారితీసే అవకాశాలు ఉంటుంది. అప్పుడు మనం ఇన్వెస్టిగేషన్ చేసి దాని రిలేటెడ్ డ్రగ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి. ఓకే, సో జనరల్గా లుంబార్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళకి సయాటికా పెయిన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నడుము నొప్పి లేకపోయినా కూడా సయాటికా పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అసలు సయాటికా పెయిన్ అంటే ఏంటి, వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? మంచి ప్రశ్న. ఇది మెయిన్ ఏంటంటే లంబార్ రీజియన్లో మనకి నడుము భాగంలో ఉండే L4, L5, S1 రీజియన్లోంచి మనకి సయాటిక్ నర్వ్ అనేది ఉంటుంది. ఇట్స్ లాంగెస్ట్ నర్వ్ ఇన్ ద బాడీ, అంటే శరీరంలోకి వెళ్ళి పొడవైన నర్వ్ అది. ఆ నర్వ్ అనేది కాళ్ళకి సప్లై అవుతుంది. దాని ద్వారానే మనకు సెన్సేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ తెలుస్తాయి. సో ఎప్పుడైతే ఈ లంబార్ వర్టిబ్రాస్లో ఏదైనా చేంజ్ జరిగినప్పుడు, ఏదైనా కంప్రెషన్ జరిగినప్పుడు, ఇంటర్నల్ స్పైనల్ కెనాల్ అనేది నారో అయినప్పుడు ఆ సయాటిక్ నర్వ్ మీద ప్రెజర్ పడుతుంది. అది పడినప్పుడు ఏమవుతుందంటే ఆ నర్వ్ కోర్స్ అంతా లాగుతుంది. సో బేసిక్గా ఈ నడుము భాగం నుంచి, అంటే ఈ బ్యాక్ సైడ్ ఆఫ్ ద బటక్ అక్కడ నుంచి కంప్లీట్ మదం వరకు కంప్లీట్గా లాగుతుంటుంది. ఇది కొంతమందిలో లెఫ్ట్ సైడ్ వస్తుంది, కొంతమందికి రైట్ సైడ్ వస్తుంది. ఆ నర్వ్ కంప్రెషన్ ఎలా జరుగుతుందో దాన్ని బట్టి సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. దాంతోపాటు ఈ పెయిన్ ఒకటే కాకుండా కాళ్ళలో మొద్దుబారినట్టు ఉండడం కానీ, మంటలు లాంటివి రావడం కానీ, అక్కడక్కడ చురుక్కుమని పిన్నుతో కూర్చున్నట్టు కావడం కానీ, ఇలాగే రెగ్యులర్గా ఇంకా నెగ్లెక్ట్ చేస్తూ పోతుంటే కాళ్ళల్లో కంప్లీట్ వీక్నెస్ లాంటిది డెవలప్ అవ్వడము, నడవడానికి ఇబ్బంది అవ్వడము, ఈవెన్ ఇంకా లాంగ్ కోర్స్లో ఈవెన్ యూరిన్ వెళ్ళడం, దాని మీద కంట్రోల్ తప్పడం, యూరినరీ సిస్టమ్ మీద అండ్ మోషన్స్కి వెళ్ళే సిస్టమ్ మీద కూడా కంట్రోల్ తప్పే అవకాశాలు కూడా ఉంటాయి.
సో సయాటిక్ నర్వ్ అనేది చాలా మందిలో చాలా లాంగ్ డ్యూరేషన్లో సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి అంటే ఈవెన్ హోమియోపతిలో సైడ్ ఎఫినిటీని బట్టి కూడా మన డ్రగ్స్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ సైడ్ ఎఫినిటీ అండ్ ద నేచర్ ఆఫ్ ద పెయిన్ వీటన్నిటిని బట్టి జనరల్గా కోలోసింత్ అని లెడంపాల్ అని కొన్ని డ్రగ్స్ ఉన్నాయి. వాళ్ళ సిమ్టమ్స్ కరెక్ట్గా మ్యాచ్ చేసి దాన్ని బట్టి మెడిసిన్స్ ఇస్తే కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో 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 మేడం, నా పేరు రాజ్ కుమార్. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. కాలేజీలో పడిపోయారు సార్ ఒకసారి. ఓకే సార్ 1 year ముంగట కాలేజీలు పడిపోయినాయి. ఓకే ఓకే పడితే ఫిజియోథెరపీ చేశారు సార్. ఓకే ఫిజియోథెరపీ చేస్తే మొత్తం బాగుపోయింది కానీ కిందికి వస్తలేదు సార్. ఓకే కూకుంటే ఈ మడిమ అనేది నీళ్ళ మీద కూకోవాల్సి వస్తుంది సార్. ఇట్లా 2 side పోయినప్పుడు నాటుకున్న తినప్పుడు ఓకే మడిమ కిందికి ఇట్లా పాదం అనేది మొత్తం సమానం కూకుంటలేదు సార్. ఓకే మీ ఏజ్ ఎంత అండి? మీ ఏజ్ 28 సార్. 28. అంటే ఇదివరకు ఏమైనా స్మోకింగ్ బాగా అలవాటు ఉండడము అట్లాంటిది ఏమైనా ఉందా? ఏం లేదు సార్, ఏం లేదు. మీకు ఎలా పారాలసిస్ అనేది ఎలా వచ్చింది? ఏదైనా ఇంజురీ జరిగిందా లేకపోతే బీపీ ఏమైనా హై బీపీ ఉండిందా? బీపీ వచ్చిందని చెప్పారు సార్. జ్వరం వచ్చింది, అట్లా జ్వరం కూడా వచ్చింది అప్పుడు. యా, జనరల్గా ఈ పారాలసిస్ అనేది ఇంటర్నల్గా జాయింట్స్లో చేంజెస్ కంటే కూడా బ్రెయిన్లో ఇంటర్నల్ క్లాట్ జరుగుతుందండి. అంటే హెమరేజ్ అనేది డెవలప్ అవడం వల్ల నర్వస్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అయ్యి ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద బాడీ చచ్చుబడిపోవడం అంటే హెమిప్లీజియా లాంటిది డెవలప్ అవుతుంటుంది. దీనికి ఫిజియోథెరపీ కొంత హెల్ప్ చేస్తుంది. బట్ ద రీజన్ అంటే హైపర్ టెన్షన్ వల్ల హెమిప్లీజియా ఏదైతే వచ్చిందో దానికి కూడా మంచి మెడిసిన్స్ ఉన్నాయండి హోమియోపతిలో. అంటే హైపర్ టెన్షన్ బేసిక్ రూట్ కాజ్ హైపర్ టెన్షన్ని తగ్గిస్తే కనుక ఈ పారాలసిస్ కంప్లీట్ రిలీఫ్ అవుతుంది. దానికి సపోర్టివ్గా ఫిజియోథెరపీ తీసుకుంటూ హోమియోపతిక్ మెడికేషన్స్ వాడుకోవచ్చు. ఓకే, సో ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ పక్కన పెడితే ఇప్పుడు జాయింట్ పెయిన్స్ సమస్య కూడా ఎక్కువ అయిపోయింది. అవునండి. సో ఈ జాయింట్ పెయిన్స్ అనేవి ఎందువల్ల వస్తాయి అంటారు? సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? జాయింట్ పెయిన్స్లో చాలా రకాలు ఉన్నాయి. మళ్ళీ మెయిన్గా మనం ఎక్కువగా చూసుకునేది ఏజ్ ఫ్యాక్టర్ బట్టి కూడా. అంటే కొంత ఏజ్ పైబడ్డ వాళ్ళు 40-45 దాటిన తర్వాత బోన్స్లో కొన్ని చేంజెస్ అనేవి జరుగుతుంటాయి. సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గిపోవడం కానీ డీజనరేటివ్ చేంజెస్ డెవలప్ అవ్వడం వల్ల ఎక్కువగా మోకాళ్ళలో, హిప్ రీజన్లో, యాంకిల్ రీజన్లో ఆర్థరైటిస్ డెవలప్ అవుతుంది. ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం దాన్ని, డీజనరేటివ్ జాయింట్ డిసీజ్. ఇది ముఖ్యంగా ఏంటంటే కాల్షియం తగ్గిపోవడము, బాడీలో D3 లెవెల్స్ తగ్గిపోవడం వల్ల ఇంటర్నల్గా జాయింట్ అనేది బ్రిస్క్ అయిపోవడం వల్ల పెయిన్ అనేది వస్తుంది. ఇది కాకుండా జనరల్గా మనం రొమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా చాలామందిలో చూస్తుంటాం. ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది దీనికి ఏజ్ ఫ్యాక్టర్తో ఏం సంబంధం లేదు. ఇట్స్ ఆటోఇమ్యూన్ డిసీజ్. అంటే బాడీలో ఇమ్యూన్ లెవెల్స్లో వచ్చే డిస్టర్బెన్స్ వల్ల వచ్చేది. ఇట్స్ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్. అంటే బాడీలో స్మాల్ జాయింట్స్ నుంచి మొదలుకొని అన్ని జాయింట్స్కి ఇది ఎఫెక్ట్ అవుతుంది. ఈ చాలా సంవత్సరాలు దీంతో సఫర్ అవుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అనాలిసిక్స్, కార్టిజోన్స్ అవి రెగ్యులర్గా వాడుకుంటూ ట్రీట్మెంట్ అప్పటికప్పుడు కొంత ఉపశమనం పొందుకుంటూ మందులు వాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దీనికి కూడా అంటే ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ రావడానికి రీజన్ ప్రీవియస్గా ఏమైనా ఉంది, ఏదైనా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉండిందా, ఇంటర్నల్గా జాయింట్ ఇన్ఫెక్షన్స్ లాంటివి రావడానికి ప్రీవియస్ రీజన్స్ ఏంటి, ఇవన్నీ చూసుకొని మెడిసిన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా స్మాల్ జాయింట్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి. ఇది మార్నింగ్ లేవగానే స్టిఫ్నెస్ అనేది ఉంటుంది ఇట్లా. దాంతోపాటు ఫీవర్ అనేది వస్తుంటుంది. జనరల్గా జాయింట్స్లో స్వెల్లింగ్ వస్తుంది, ఇన్ఫ్లమేషన్స్ లాంటివి ఉంటాయి. ఈ అసోసియేటెడ్ సిమ్టమ్స్ వల్ల మనం టెస్ట్లు చేయించాల్సిన అవసరం ఉంటుంది. అంటే RA ఫ్యాక్టర్ పాజిటివ్ ఉంటుంది, ASO టైటర్ పెరుగుతుంది. ఈ కండిషన్స్ చూసుకొని దాన్ని బట్టి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా గౌటీ ఆర్థరైటిస్ అని కూడా మనం చాలామందిలో చూస్తుంటాం. ఈ జనరల్గా మేల్స్లో ఎక్కువగా కనబడుతుంటుంది. ఇది మెటబాలిక్ ఆర్థరైటిస్, అంటే మెటబాలిక్ డిరేంజ్మెంట్స్ వల్ల జరిగే ప్రాబ్లం ఇది. అంటే బాడీలో ప్రోటీన్స్ లెవెల్స్లో వచ్చే మార్పు వల్ల మనం ఈ క్రిస్టల్స్ కొన్ని ఫామ్ అవుతాయి. యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి జాయింట్లో డిపాజిట్ అవ్వడం వల్ల ఈ జాయింట్లో ఇన్ఫ్లమేషన్ లాంటిది డెవలప్ అవుతుంది. ఇది ముఖ్యంగా ఏంటంటే బిగ్ టో దగ్గర కానీ యాంకిల్ రీజన్లో కానీ చాలా ఎక్కువగా కనబడుతుంటుంది. ఇదే కాకుండా కొన్ని సోరియాసిస్ కండిషన్స్, అంటే బాడీలో సోరియాసిస్ ఉన్న వాళ్ళు చాలామందిలో సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా వస్తుంటుంది. ఇది కాకుండా జనరల్గా ఫీవర్స్ తర్వాత కూడా పోస్ట్ పైరెక్సియల్ పాలిఆర్థరైటిస్ అంటాం. అంటే ప్రతి జాయింట్, అన్ని జాయింట్స్ ఎఫెక్ట్ అవుతుంటాయి. ఫీవర్ తగ్గిపోతుంది, బట్ జాయింట్ పెయిన్స్ అనేది మంత్స్ టుగెదర్, ఇయర్స్ టుగెదర్ సఫర్ అవుతూ ఉంటారు. వీటన్నిటి కూడా ద రీజన్ బిహైండ్ ద ప్రాబ్లం, ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చిందా, ఏజ్ డీజనరేటివ్ చేంజెసా,
లేదంటే ఏదైనా వాళ్ళ వర్క్ దానివల్ల ఏదైనా స్ట్రెయిన్ వల్ల వస్తుందా, వీటన్నిటిని మనం ఫైండ్ అవుట్ చేస్తే డిఫరెన్షియేషన్ చేసి దాన్ని బట్టి మెడికేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో జనరల్గా ట్రీట్మెంట్ తర్వాత ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? అంటే పోస్ట్ ట్రీట్మెంట్ కేర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ పెయిన్ రాకుండా చూసుకోవాలి. సో ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? ముఖ్యంగా మనం ఈ ఆస్టియో ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్లో అయితే, నీ జాయింట్ పెయిన్స్లో అయితే ముఖ్యంగా కంప్లీట్ కింద కూర్చోవడం అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే మెట్లు ఎక్కడం కానీ, ఓవర్గా స్ట్రెయిన్ఫుల్గా అయ్యేలాగా కూర్చోవడం, లేవడం లాంటివి చేయడం కానీ, కంటిన్యూస్ ప్రొలాంగ్డ్గా నిలబడడం కానీ ఇవి కొంత అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రెగ్యులర్ ఒక సింపుల్ ఎక్సర్సైజెస్ కొన్ని ఉంటాయి, నీ జాయింట్ ఎక్సర్సైజెస్ టు స్ట్రెంగ్థెన్ ద టెండాన్స్ అండ్ జాయింట్స్. ఆ నీ జాయింట్ ఎక్సర్సైజెస్ కొన్ని చెప్తాం. దాంతోపాటు ప్రాపర్ న్యూట్రిషనల్ డైట్, అంటే కాల్షియం ప్రాపర్గా ఉండేది, పాలు, ఆకుకూరలు ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవడం కానీ, డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం కానీ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికంటే పేషెంట్ని బట్టి మనం డైట్ సజెషన్ చేయడం కానీ, ఎక్సర్సైజెస్ సజెస్ట్ చేయడం కానీ, అండ్ రెగ్యులర్గా డే టు డే లైఫ్లో ఎలా ఉండాలనేది ప్రతి పేషెంట్కి మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, నల్గొండ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో అండి. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు సురేందర్ రెడ్డి అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. హలో చెప్పండి. హలో నమస్తే, నా పేరు సురేందర్ రెడ్డి అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నాది 38 ఇయర్స్ అండి. ఓకే. నాకు బాగా బ్యాక్ పెయిన్ ఉండేది. ఓకే. నడుము బాగా కుడి సైడ్ కాలు తీగులు తీయటము, గుంజటము, తిమ్మిర్లు రావటము, కుడి భుజం కూడా అలా ఉండేది. ఓకే. ఓకే. నేను హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఆపరేషన్ చేయాలి, నేను ఎంఆర్ఐ తీపించుకున్నానండి. ఓకే. ఓకే. ఎంఆర్ఐలా L5 L4 లా కొంచెం సయాటిక్ నరాన్ని ఒత్తి పడుతుంది, కండరం బయటకు వెళ్ళింది అన్నారు. అవునండి. ఆపరేషన్ చేసుకోవాలంటే ఇదేంటి ఆపరేషన్ అని నేను పోలేదు. ఓకే. అయితే ఈ మధ్య హోమియోపతి ఒక మందులు ఆడుతున్నాను 3 నెలల నుంచి. అది ఏం తగ్గినట్టు కూడా ఏం అనిపించట్లేదు అని సలహాల కోసం కాల్ చేశానండి. ఓకే. ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు? ఎక్కడ డాక్టర్ దగ్గర వాడుతున్నారా, మీరే సెల్ఫ్ గా? అవునండి, ఇది హోమియోకేర్ ఇంటర్నేషనల్ లో తీసుకున్నాం మెడిసిన్. ఓకే. ఓకే. ఫస్ట్ 15 రోజులకి ఇచ్చారు, తర్వాత 1 మంత్ కి ఇస్తారు. ఓకే. ఓకే. సో హోమియోపతి మెడిసిన్స్ వాడుతున్నప్పటికీ కొంత టైం పడుతుందండి. అంటే ఇంటర్నల్గా డీజనరేటివ్ చేంజెస్ ఏమైనా, నర్వ్ కంప్రెషన్ లాంటివి ఏమైనా ఉంటే అవి అంత ఫాస్ట్గా రిలీఫ్ అనేది రాదు. సో జనరల్గా ఏంటంటే దీనికి కంప్లీట్ రెస్ట్ అనేది కూడా అవసరం ఉంటుంది. అది ఎంతవరకు చేంజెస్ ఉన్నాయి, ఇంటర్నల్గా డిస్క్ బల్జ్ అనేది ఉందా, లేకపోతే డిస్క్ ప్రొలాప్స్ లాంటిది ఉందా, ఆ డయాగ్నోసిస్ రిలేటెడ్ అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని బట్టి దాన్ని బట్టి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మెడికేషన్ అనేది 1-2 మంత్స్లో కొంత రిలీఫ్ రానప్పటికీ కంటిన్యూ హోమియోపతిక్ మెడికేషన్స్ల వల్ల తప్పకుండా చేంజెస్ అనేవి వస్తాయండి. మెయిన్ మెడిసిన్ సెలెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. పేషెంట్కి కరెక్ట్ సరిపడా మెడిసిన్ పడే వరకు వాళ్ళకు ఉండే సిమ్టమ్స్ అన్ని కరెక్ట్గా అనాలిసిస్ చేసి మెడిసిన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఒకసారి సూటబుల్ మెడిసిన్ సెట్ అయ్యింది అంటే కంప్లీట్గా నార్మల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. అది నాకు మెడకు ఇట్లా వాపు వచ్చింది సార్. అది హాస్పిటల్లో ఎంఆర్ఐ తీసుకుంటే అది డిస్క్ ప్రాబ్లం ఉందని చెప్పినారు సార్. అది ఏముందన్నారండి? డిస్క్ ప్రాబ్లం ఉందన్నారు. ఓకే. ఎంఆర్ఐ తీసుకుంటే డిస్క్ ప్రాబ్లం ఉందని చెప్పినారు సార్. అది ఓకే. మెడ దగ్గర సార్. ఓకే. P5 T6 సార్ అది. ఓకే. ఓకే. అయితే అది దేని వల్ల వస్తుంది సార్? అది ప్రాబ్లం ఏంటి సార్? అది సర్జరీ చేయాలని చెప్తుంటే సార్. అది ఓకే. అదే ఇది మీకు ఉన్న కండిషన్ సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారండి. జనరల్గా ఈ C6 C5 రీజియన్లో ఉండే నర్వ్స్ మీద ప్రెషర్ పడుతుందండి. అంటే మీరు ఎక్కువగా ఓవర్గా స్ట్రెయిన్ఫుల్ వర్క్ చేయడం వల్ల కావచ్చు, ఎక్కువ ప్రయాణాలు చేయడం వల్ల కావచ్చు, ఒకటే పోస్చర్లో వర్క్ చేయడం వల్ల కావచ్చు, ఈ నర్వ్ కంప్రెషన్ వల్ల ఈ పెయిన్ అనేది అంటే ఇంటర్నల్గా నర్వ్ ఒత్తిడి పడడం వల్ల నర్వ్ కోర్స్ అంతా లాగుతుంది. మెడ భాగం నుంచి చేయి కూడా తిమ్మిరెక్కినట్టు అవ్వడము, చేయిలో నొప్పి రావడము, డ్రాయింగ్ పెయిన్ అంటే కంప్లీట్ మెడ నుంచి చేయి వరకు లాగుతున్నట్టుగా ఉండడం అనేవి సిమ్టమ్స్ ఉంటాయి. వీటితో పాటు ఇంకా సివియర్గా ఉన్న కొంతమందిలో గిడ్డినెస్ కూడా ఉంటుంది, కళ్ళు తిరిగినట్టు అవ్వడము, వామిటింగ్ సెన్సేషన్ లాంటిది కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ముఖ్యంగా ఈ సర్వైకల్ స్పాండిలోసిస్కి హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. దీనికి ఎక్కువగా మీరు సడన్ జర్కీ మూమెంట్స్ అంటే తలని సడన్గా తిప్పడం కానివ్వండి, ఎక్కువ ప్రయాణాలు కానీ, ఎక్కువ స్ట్రెయిన్ఫుల్ ఉండేలాగా ఒకే పోస్చర్లో కూర్చొని వర్క్ చేయడం కానీ చేయకుండా సింపుల్ నెక్ ఎక్సర్సైజెస్ చేస్తూ హోమియోపతిక్ మెడికేషన్ తీసుకుంటే కంప్లీట్గా తగ్గే అవకాశాలు ఉన్నాయండి. సో డిస్క్ ప్రాబ్లమ్స్కి సంబంధించి కొంతమందికి డిస్క్ బల్జ్ అవ్వచ్చు, డిస్క్ హర్నియేషన్ అవ్వచ్చు. సో వాళ్ళకి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది హోమియోపతిలో? మెయిన్ హోమియోపతిక్ మెడికేషన్స్లో ఒక్కోసారి అంటే సివియర్ కండిషన్స్లో మా హాస్పిటల్ అయితే కొంతమందిలో ఈవెన్ పంచకర్మ థెరపీస్ లాంటివి కూడా సపోర్టివ్గా తీసుకుంటాం మేము. బేసిక్గా అయితే హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనేది మెడికేషన్ అండి, ఓన్లీ మెడిసిన్స్ విత్ సింపుల్ ఎక్సర్సైజెస్ అండ్ డైట్ రెస్ట్రిక్షన్స్.
మా హాస్పిటల్లో చాలా సింపుల్ మెడికేషనే ఉంటుంది. సో ప్రొలాంగ్డ్ వాళ్ళకున్న సిమ్టమ్స్ బేస్ చేసుకొని ప్రీవియస్ కాజ్ ఇదివరకు వాళ్ళకున్న ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఏంటి, ఇంటర్నల్గా ఎంతవరకు ఆ డిస్క్ అనేది బల్జ్ అయింది, లేకపోతే హెర్నియేషన్ ఎంతవరకు ఉంది, ఇంటర్నల్ స్టెనోసిస్ ఎంతవరకు ఉంది, ఏదైనా లెస్థసిస్ లాంటి డిస్క్ కంప్లీట్ కదలి లాంటిది ఏమైనా ఉందా, వీటిని ఫస్ట్ అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఆ ప్రాబ్లమ్ని కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసి దాని రిలేటెడ్ డ్రగ్స్ ఉంటాయి, వాటిని ఏ డోసేజ్లో ఎన్నిసార్లు రిపీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఇవన్నీ చూసుకుంటూ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంప్రూవ్మెంట్ని బట్టి మనం డ్రగ్స్ చేంజ్ చేస్తూ కంప్లీట్గా క్యూర్ లెవెల్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో అండి. సందీప్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. సార్ నాకు లో బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువ ఉంది సార్. అంటే చాలా సేపు ఆహారం తీసుకోకుండా ఒకసారి ఆహారం తీసుకున్న తర్వాత ఈ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ బొడ్డు వెనకాల భాగంలో నొప్పి వస్తుంది. ఈ కూర్చునేటప్పుడు కరెక్ట్ గా కూర్చోకుండా కొంచెం వంగి అటు ఇటు కూర్చోవడం వల్ల విపరీతంగా పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ ఒక్కొక్కసారి ఇక్కడ పాదాల వరకు కూడా వస్తుంది సార్. అలా వచ్చినప్పుడు ఏంటంటే ఈ మోకాళ్ళు పైకి పెట్టి గోడకు గానీ ఆనించి అట్లా కూర్చుంటే మళ్ళీ రిలీఫ్ అవుతుంది పెయిన్. మరి ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా చేయించారండి? ప్రాబ్లం ఏం చెప్పారు? డయాగ్నోస్ ఏమన్నారు? టెస్ట్లు ఏమైనా చేయించారా? టెస్ట్లు అంటే సార్ మామూలుగా ఎక్స్రే తీసి సార్ దగ్గరికి వెళ్తే సయాటికా అని చెప్పారు. ఓకే యా, మెయిన్ అదేనండి. సయాటికా పెయిన్ వల్లే కంప్లీట్ కంటిన్యూస్ పెయిన్ అనేది ఉంటుంది. అది నర్వ్ కంప్రెస్ అవ్వడం వల్ల వచ్చే ప్రాబ్లం అండి. సో ఇప్పుడు ఈ పేషెంట్ మనకు పర్టికులర్గా గోడకు ఆనుకొని కూర్చుంటేనే రిలీఫ్ అవుతుందని చెప్పారు. సో ఇట్లాంటి స్పెసిఫిక్ సిమ్టమ్స్ అనేవి హోమియోపతిలో మేము క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ కింద కన్సిడర్ చేస్తాం. సో పేషెంట్ పెయిన్ వచ్చినప్పుడు హౌ ఈజ్ రియాక్టింగ్ టు ద సిమ్టమ్, ఆ సిమ్టమ్ బేస్ చేసుకొని అట్లాంటి సిమ్టమ్స్, దానికి ప్రీవియస్ రీజన్స్. జనరల్గా అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్లో కానీ వెయిట్లో కానీ పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మా హోమియోపతిక్ మెడికేషన్స్లో ముఖ్యంగా క్యారెక్టరైజేషన్ ఆఫ్ ద సిమ్టమ్స్, అంటే ఆ సిమ్టమ్స్కు ఉన్న ప్రత్యేకత, పేషెంట్ రియాక్ట్ అయ్యే విధానము, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని హోమియో మెడిసిన్స్ కరెక్ట్ డ్రగ్ సెలెక్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఫాస్ట్గా రిలీఫ్ వచ్చే అవకాశాలు ఉంటాయి, పర్మనెంట్గా క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో కుమార్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి మేడం. నాకు హిప్ జాయింట్ 2 రీప్లేస్మెంట్ అయిందండి 2007 లో. ఓకే. ఇప్పుడు ఒక వారం 10 రోజుల నుంచి ఎక్కువ నడుము నొప్పి, కాలు నొప్పి, మోకాలు నొప్పి బాగా విపరీతంగా నొప్పి అవుతుంది. ఓకే, ఎందుకంటే అంటే ఏవాస్కులర్ నెక్రోసిస్ లాంటిది ఏమైనా అయిందా? ఎట్లా హిప్ జాయింట్ ఏమైనా ఇంజురీస్ అయ్యాయా? హలో హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ అనేది ఇంజురీ వల్ల డ్యామేజ్ అయినాయా లేకపోతే ఇంటర్నల్? యాక్చువల్ గా అది మొత్తం బోన్స్ అరిగిపోయిందని చెప్పారు డాక్టర్. ఓకే దాని దగ్గర యా, ఇప్పుడు ఆల్రెడీ సర్జరీ అయిందంటున్నారు. అది మ్యాక్సిమం వేవాస్కులర్ నెక్రోసిస్ అని ఇంటర్నల్గా హెడ్ ఆఫ్ ద ఫీమర్ ఇవి కంప్లీట్ అరిగిపోవడం జరుగుతుంది. అంటే బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల జాయింట్ అనేది ఫ్రెజైల్ అయిపోయి దాన్ని కంప్లీట్ రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఎప్పుడైతే సర్జికల్ లెవెల్లో ఇంటర్వెన్షన్ జరిగింది అండ్ ఆ కంప్లీట్ నర్వ్స్ అనేవి కొంత ఇంజురీకి సర్జరీ వల్ల కావచ్చు, రెగ్యులర్గా ఆ స్ట్రెయిన్ వల్ల కావచ్చు, ఆ కంప్రెషన్ అనేది ఇంటర్నల్గా ఇంజురీ అనేది జరిగి ఉంటుంది. కాబట్టి తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇలాంటి పెయిన్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్గా ఆ పెయిన్ తగ్గించడానికి మనం మెడికేషన్స్ అనేవి హోమియోపతిలో ఇవ్వచ్చు అండి. ఓకే, సో ఈ డిస్క్ పెయిన్స్కి సంబంధించి ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయంటారు? యా, ముఖ్యంగా చాలామందిలో అంటే నెగ్లెక్ట్ చేయడం వల్ల డిస్క్ బల్జ్ లాంటివి ఇనిషియల్ స్టేజ్లో గుర్తించకుండా అలాగే కంటిన్యూ చేస్తే కంప్లీట్ పారాలిటిక్ కండిషన్, అంటే నడవలేని పరిస్థితి రావచ్చు. కొంతమందిలో ఈవెన్ యూరినరీ సిస్టమ్ మీద డిస్టర్బెన్స్ ఇది కాబట్టి ఇన్కాంటినెన్స్, అంటే మాటికి యూరిన్ ఎక్కువ ఫ్రీక్వెన్సీగా రావడం కానీ వాటి కంట్రోల్ చేసుకునే స్థితి లేకపోవడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇదే కాకుండా జనరల్గా బ్యాక్ పెయిన్ అనేది రెగ్యులర్ సఫరింగ్ ఉండడం వల్ల డే టు డే లైఫ్ అంతా డిస్టర్బ్ అవుతుంది. జనరల్ వాళ్ళకి ఫర్దర్ కాంప్లికేషన్స్లో కైపోసిస్ అంటాం. జనరల్ స్పైన్ అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల ఇంకా ముందుకు వంగి నడవడం కానీ, అసలు కూర్చొని లేవాలంటే ఇబ్బంది జరగడం కానీ, మెయిన్
కంప్లీట్ పేషెంట్ అనేది ప్రాపర్గా తన డే టు డే వర్క్స్ చేసుకోలేని పరిస్థితికి వస్తుంది. ఓకే, సో డైట్ విషయంలో వచ్చేసరికి ఎటువంటి కేర్ తీసుకోవాలంటే జనరల్గా బోన్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కాబట్టి కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవాలంటారా, ఇలా ఏ విధంగా తీసుకోవాలంటారు? డైట్లో ముఖ్యంగా ఎనీ జాయింట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే కొంచెం కాల్షియం డెఫిషియన్సీ అనేది ఉంటుంది, వైటమిన్ D3 డెఫిషియన్సీ అనేది ఉంటుంది. వాళ్ళు రెగ్యులర్గా బెస్ట్ సజెషన్ అంటే మార్నింగ్ లేవగానే ఎర్లీ సన్కి ఎక్స్పోజ్ అవ్వడం కానీ, మిల్క్ అండ్ ఎగ్, డ్రై ఫ్రూట్స్ లాంటివి ఎక్కువ కాల్షియం కంటెంట్ ఉండే ఫుడ్ తీసుకోవడం కానీ, అండ్ సింపుల్ ఎక్సర్సైజెస్ కానీ, అంటే రెగ్యులర్ బాడీ సర్క్యులేషన్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యేలాగా రెగ్యులర్ వార్మప్స్ లాంటివి, వాకింగ్ కానీ ఇవి రెగ్యులర్గా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఒబేసిటీ ఉంటే కనుక ఇంకా డైట్ రెస్ట్రిక్షన్లో ఒబేసిటీ తగ్గించుకునే ప్రయత్నాలు చేయడం. కంటిన్యూస్ సిట్టింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళైతే మధ్యన కొంచెం బయట తిరిగి రావడం కానీ, రెగ్యులర్ వార్మప్స్ లాంటివి చేయడం అనేది చాలా అవసరం అండి. సో జనరల్గా డిస్క్ ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి సర్జరీస్ చేయించుకుంటుంటారు, కానీ సర్జరీస్ అయిన తర్వాత కూడా మళ్ళీ అదే పెయిన్ రికరెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అవే కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. సో సర్జరీస్ అవసరం లేకుండా హోమియోపతి మెడికేషన్ ద్వారా ఇటువంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఉందంటారా? చాలామంది మా దగ్గరికి వచ్చిన కేసెస్లో చాలామంది తగ్గిన కేసెస్ ఉన్నాయండి. ముఖ్యంగా ఏంటంటే సర్జరీ అన్లెస్ అంటే మరీ మేజర్గా కంప్రెషన్స్ ఉండి లాంగ్ రన్ సఫరింగ్ ఉన్న వాళ్ళలో కొంతమందిలో సర్జరీ అవసరం పడవచ్చు, దాన్ని కంప్లీట్ అవాయిడ్ చేయలేం కూడా. ఈవెన్ సర్జరీ తర్వాత రికరెన్స్ వచ్చే అవకాశాలు కూడా చాలామంది ఉంటాయి. మనకు 2-3 సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా హోమియోపతికి ట్రయల్ బేసిస్లో వస్తారు కొంతమంది. అవి వాడిన తర్వాత హోమియోపతిలో మంచి రిజల్ట్స్ ఉన్నాయండి. ముఖ్యంగా ఏంటంటే హోమియోపతిక్ మెడికేషన్స్లో బాడీ ఇంటర్నల్గా చేంజెస్ అనేవి తీసుకొస్తుంటుంది. అంటే బాడీ ఇమ్యూన్ సిస్టమే ఇట్ సెల్ఫ్ క్యూర్స్. సో అది బయట ఎక్స్టర్నల్గా మనం ఆ పెయిన్ తగ్గించడానికే మెడిసిన్స్ కానీ లేకపోతే కాల్షియం సప్లిమెంటేషన్స్ లాగా కాకుండా మనం తీసుకునే ఫుడ్లోంచే కాల్షియం అబ్జర్వ్ అయ్యేలాగా హోమియోపతిక్ మెడికేషన్స్ హెల్ప్ చేస్తాయి. సో ఇది న్యాచురల్ వేలో చాలా సింపుల్ వేగా తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సో ఓవరాల్గా నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, అలాగే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జాయింట్ పెయిన్స్కి సంబంధించి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 News.